రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఝాన్సీ అక్క ఏంటండి ఇంకా రాలేదు? కంగారు పడకు రాణి, ఇదిగో ఫోన్ చేయి. రాణి, అక్క ఏంటక్క ఇంత లేటు? ఎప్పుడో వస్తానన్నావు, ఇంకా రాకపోయేసరికి టెన్షన్ పడుతూ ఫోన్ చేశాను. ఇంకా రాకపోయేసరికి ఒక 5 నిమిషాలు ఆగి ఆయన్ని పంపిద్దాము అనుకున్నాను. టెన్షన్ ఎందుకు రాణి, వస్తాను అని చెప్పాను కదా, వచ్చాను. అయినా ఇంత పెద్ద మహానగరంలో నాకు నిలువ నీడ కూడా లేదు. అయినా మీ ఇంటికి రాకుంటే నేనెక్కడికి వెళ్తాను? అక్క ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు నిలువ నీడ లేకపోవడం ఏంటి? నాకు నీడని కల్పించిందే నువ్వు. నువ్వు లేకపోతే నేనిలా ఉండేదాన్నా? ఈ ఇల్లు నీదే అక్క. నీకు మేమున్నాం, నువ్వు కూడా మాలో ఒకదానివి. ఈ ఇల్లు నీదే అనుకో, అంతే. ప్లీజ్ ఇంకోసారి అలా మాట్లాడుకోక్క. ఝాన్సీ గారు, మీరేం బాధపడకండి, ఈ ఇల్లు మీదే అనుకోండి. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణమే మీరు. అలాంటి మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే మేము అలా చూస్తూ ఉంటామని చెప్పండి. ఇక్కడ మీరు నిశ్చింతగా ఉండొచ్చు. అవునక్క, నువ్వు వేరే విధంగా ఆలోచించుకోకు. నాకన్నీ నువ్వే. నా వరకైతే ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం, నీ రుణం తీర్చుకోవడానికి నిన్నిక్కడికి పంపించాడేమో అనిపిస్తుంది. నువ్విక్కడికి రావడం, నాతో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు లేరు అన్న ఒక్క బాధ తప్ప. నాకు కూడా పిల్లలు లేరు అనే బాధగా ఉంది. నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చే వరకు నన్ను వదలకుండా వెళ్ళొద్దు అని ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ ఏడుపు చూసినా ఏం చెయ్యలేని పరిస్థితి. ఎలా ఉన్నారో ఏంటో, పిల్లలు ఎలా ఉంటారో అని బాధగా ఉంది రాణి. నువ్వు పిల్లల గురించి దిగులు పెట్టుకోకక్క. కమలా మేడం వాళ్ళు పిల్లల్ని బానే చూసుకుంటారు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అయినా ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళని తిట్టేవాళ్ళు, ఆంక్షలు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు కదా. ఇప్పుడు ఆ ఇంట్లో మృణాల్ని కూడా లేదు కాబట్టి పిల్లలు ఆ ఇంట్లో వాళ్ళకు కూడా దగ్గర అవుతారు. నువ్వు చూస్తూ ఉండు, అందరూ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు. నువ్వు అనుకున్నది జరుగుతుంది. నేను అదే జరగాలని కోరుకుంటున్నాను రాణి. ఆ ఇంట్లో వాళ్ళందరూ పిల్లల్ని దగ్గర తీసుకుంటే చాలు. అదే జరుగుతుందక్క, నువ్వేమో ఆలోచించుకో. పద వెళ్దాం, రా. అక్క, నాకు తెలుసక్క, నువ్వు బావగారిని తలుచుకుంటూ తినలేవని. అందుకే మాతో పాటు తిందువురా అని పిలిస్తే అక్కడి నుంచి వచ్చేసావు. ఇప్పుడు ఇక్కడ బావగారిని తలుచుకుంటూ తినకుండా ఇలా కూర్చున్నావు. ఇలా అయితే ఎలా అక్క? బావక్కడ అనుభవించే బాధ కన్నా నువ్విక్కడ ఇలా ఉన్నావు అని తెలిస్తేనే ఇంకా ఎక్కువ బాధపడతాడక్క. ఉండు, నేను తినిపిస్తాను. రాణి, పర్వాలేదు, నేను
నేను బానే ఉన్నాను, నేను తింటాను. గౌతమ్ గారికి కమల మేడం కొసరి కొసరి వడ్డించేది. ఏసీ లేకపోతే నిద్ర పట్టదు ఆయనకి. అలాంటిది ఇప్పుడు అక్కడ ఎలా తింటున్నారో, ఎలా పడుకుంటున్నారో. బాబు ఇదిగోండి, నీళ్ళు తాగండి, తాగండి. అమ్మ తలుచుకొని ఉంటుంది సార్, అందుకే పొలమారింది. నేను అమ్మని మోసం చేసి తప్పు చేశాను. ఆ అమ్మ క్షమిస్తే గాని నా పాపం పోదు. అమ్మొస్తే నాకు చెప్పండి సార్, అమ్మ కాళ్ళు కడిగి నెత్తిని జల్లుకుంటాను. లేదంటే ఈ బాధ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కాకా? మా అమ్మని మోసం చేసావా? అసలు మా అమ్మ నువ్వెప్పుడు చూసావు? ఎలా కలిసావు? ఎందుకు కలిసావు? అదేంటి సార్, ఆ రోజు మా ఇంటికి మీరు అమ్మే కదా వచ్చింది. ఓ, నువ్వు చెప్పేది ఝాన్సీ గురించా? అవును సార్, ఆ లాయరమ్మ గారి గురించే చెప్పేది నేను. నేను మా అమ్మ గురించి అనుకున్నాను. సార్, మీరే ఇంత మంచివాళ్ళంటే మిమ్మల్ని కన్న మీ అమ్మగారు ఇంకా మంచివారై ఉంటారు. నేను ఆ అమ్మను కూడా మోసం చేసినట్టే. ఇద్దరు కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు సార్. మా అమ్మ నిజంగా చాలా మంచిది. నేనంటే ప్రాణం. నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో. అక్క, నువ్వు రోజు ఇలా తినకుండా ఉంటే ఎలా? ఒక్క ముద్దైనా తినక్క. గౌతమ్ తింటున్నాడో ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తుంటే ముద్ద మింగుడు పడ్డం లేదు పద్మ. ఊరుకోక్క. నేను తల్లిని కాకపోయినా నీ కష్టం నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు రోజు ఇలా తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? గౌతమ్ వచ్చేసరికి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? నువ్వు తినకుండా చిక్కిపోతే నేనిలా చూసిన గౌతమ్ ఎంత బాధపడతాడు? అక్క, నీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ కొన్ని పనులు మనకిష్టం లేకపోయినా మనకిష్టం ఉన్న వాళ్ల కోసం కష్టంగా ఉన్నా చెయ్యాలి. తప్పదక్క. కూర్చో అక్క. తినక్క.
పంజరానా కథైపోయే రాతే తారుమారై గతం కోరే తరగతి గదిలోనే మిగిలిన మనసు సమయము గడిచేనా నేడు అటు ఇటు ఎటు అంటూ వెతికిన కనులు దొరకని జత కోసం చూపులు వానై జారే అన్నీ నేను చెప్పినట్టు జరగాలి, ఓకే? నన్ను రోడ్డు మీదకి వచ్చావని అంటుందా? నీకెంత ధైర్యం ఛాన్సీ? మృణాల్ని, నువ్వు అనవసరంగా వెళ్ళి ప్రతిసారి ఆ ఝాన్సీని రెచ్చగొట్టడం అవసరమా? ఝాన్సీని నువ్వు ఏదో ఒకటి అనడం, తిరిగి ఆ ఝాన్సీ నిన్ను ఏదో ఒకటి అంది అని నువ్వు బాధపడ్డం ఎందుకు? ప్రసాద్, అంటే నువ్వు కూడా నాదే తప్పు అంటున్నావా? ఎస్, ముమ్మాటికి నీదే తప్పు. శత్రువుని దెబ్బతీయాలి అనుకున్నప్పుడు మాటి మాటికి పాములా బుసకొట్టకూడదు. వేటాడే ముందు సింహం ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నువ్వు కూడా అలాగే అలికిడి లేకుండా నిశ్శబ్దంగా ఉండాలి. నీలోని వేటని స్వేచ్ఛగా బయటికి రానివ్వాలి. శత్రువు ప్రశాంతంగా తిరుగుతున్నప్పుడు దాన్నెవరూ ఏం చేస్తారులే అని అనుకున్నప్పుడు అదును చూసి పంజా విసరాలి. అంతే, ఆట ఖతం. అంతేగాని ఇలా నువ్వు నిమిషానికోసారి శత్రువును రెచ్చగొడుతూ ఉంటే శత్రువు ఎప్పుడూ అలర్ట్గానే ఉంటారు. అప్పుడు నీకే గెలిచే ఛాన్స్ ఉండదు. అందుకే ఆ ఝాన్సీని గెలవాలంటే తనని రెచ్చగొట్టకు, తనని ఫ్రీగా వదిలే. నువ్వు తన గురించి పట్టించుకోవడం లేదనుకున్నప్పుడు తనని వేటాడు. యుద్ధం చేయడం వస్తే గొప్ప కాదు మృణాల్ని, రణ నీతి తెలిసుండాలి. ప్రసాద్, ప్రసాద్, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చీమకి కూడా హాని తలపెట్టని నువ్వు ఒక వ్యూహకర్తలాగా ఏదో పెద్ద విలన్ లాగా మాట్లాడుతుంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి, నేను వినలానా? అదేం లేదు మృణాల్ని. ఏంటంటే నిన్ను కొంచెం మోటివేట్ చేయడానికి మోటివేషనల్ స్పీకర్లా మాట్లాడానంతే. ఏదో పుస్తకాల ప్రభావం అయి ఉంటుంది.
నాన్న ఏమైంది చూద్దాం పద. స్వీటీ, వంశీ, ఏమైందమ్మా? హ? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? హ? ఏం జరిగింది చెప్పండి. అమ్మా, ఎవరో వచ్చి పెన్నిని కత్తితో పొడిచారు. స్వీటీ, అది నిజం కాదు. పిన్నికేం కాలేదు. నువ్వు కలగన్నావు. ఝాన్సీ పిన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా. అయ్యో, ఏడోకు. కలకి భయపడ్డావా స్వీటీ? చూడు, ఇక్కడ ఎవ్వరూ లేరు. అక్క వాటర్ తాగించు. ఇదిగో తాగు. వంశీ తాగు. పిల్లల దగ్గర ఎవరు లేరా? ఎవరుంటారు? ఉన్న మనిషిని మీరేగా పంపించింది. అయినా మీరేంటి పిల్లల గురించి ఇంతగా ప్రేమగా పట్టించుకుంటున్నారు? ఇదేం వింత? చిచి, వీళ్ళ మీద నాకు ప్రేమ ఏమిటి? నేను పట్టించుకుంటే గానీ మీరు పట్టించుకోరు. వాళ్ళు రాత్రులు ఇలాగే ఏడవడం, ఆ ఏడుపులకు నాకు నిద్ర పట్టక చావడం, ఇలానే జరుగుతుందని నా భయం. ఏమండి, పిల్లలిద్దరూ బాగా భయపడిపోయారు. వాళ్ళని ఇలాగే ఇక్కడే వదిలేస్తే మళ్ళీ భయపడే అవకాశం ఉంది. పిల్లల్ని తీసుకెళ్లి మన దగ్గరే పడుకోబెట్టుకుందామండి. సరే, రండి. రండి. రానన్నా. పదండి. పదండి. రండి. మీకు కూడా ఏమైనా కల వచ్చిందా ఏంటి? రండి. ఇంకా రాలేదేంటి? ఇప్పుడు ఝాన్సీ ఇల్లు పిల్లల్ని విడిచిపెట్టి మా కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు గౌతమ్ మనసులోంచి వెళ్ళిపోయేలా నువ్వు చేయాలి. రే దీపక్, ఆ లాయరమ్మ ఈ రూట్లోనే వస్తుందిరా. వస్తుందిరా, దగ్గరకు వచ్చేస్తుందిరా.